ఇక్కడ తెలుసు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పలానా వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారనేది ఫస్ట్ టైం ఈ ఇండియన్ హిస్టరీలో. మామూలుగా ప్రెస్ నోట్లో పలానా వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారని చెప్పకూడదు కూడా, రాజ్యాంగ విరుద్ధం కాదు కానీ చెప్పకూడదు. ఎప్పుడు కూడా మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు గవర్నర్కి సమాచారం ఇస్తాం. గవర్నర్ కార్యాలయం నుంచి సదరు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు, మీకు మంత్రివర్గంలో స్థానం ఉంది. ప్రోటోకాల్ అధికారులు గవర్నర్ ఆదేశాల మీద, ఎందుకంటే గవర్నర్ నియమిస్తాడు, ప్రభుత్వం ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు గవర్నర్ నియమిస్తాడు, నియమించేది గవర్నర్. కాబట్టి గవర్నర్ కార్యాలయం నుంచి ప్రోటోకాల్కి పోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధిత మంత్రి కాబోయే వ్యక్తి ఫోన్ చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తారు. ఇది ప్రాసెస్. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో, పొలిటికల్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఒక 2 రాజ్యసభ సీట్లు వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. మీకు గుర్తుంటే ఆ రోజు ఫస్ట్ డిబేట్ లో నేను కూడా ఉన్నాను. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం నాకు డౌట్ ఉంది, ఇది అయ్యే పని కాదని ఒక డౌట్ ఉంది అని చెప్పిన. కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పడంలో లిటికేషన్ ఉంది. అసలు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా 6 నెలల తర్వాత 6 నెలల లోపల ఏదో ఒక సభకు రిప్రజెంటేట్ కావచ్చు, అది ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిస్తానన్నట్టు డౌట్ వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే ఎవరో రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్ 15% మంత్రివర్గ సభ్యులుగా ఉండొచ్చు, 24 మంది ఉన్నారు. ఇంకొకరు ఖాళీ ఉంది, అంటే మంత్రి పదవి క్లియర్ గా ఖాళీగా ఉంది, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ఇబ్బంది లేదు. ఎమ్మెల్సీ కావాల్సిన అవసరం ఏమీ లేదు, 6 నెలల తర్వాత కావచ్చు రాజ్యాంగం ప్రకారం. ఈ రెండు ఉండగా కూడా ఎమ్మెల్సీ ఇచ్చిస్తారంటేనే డౌట్ కొట్టింది. ఆ డౌట్ ఇప్పుడు నిజమై వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది జనసేనకు సంబంధించిన ఓపిక, ప్రజలకు సంబంధించిన సమస్య ఏం కాదు. నాగబాబు గారు మంత్రి అవుతారా లేదని ప్రజలకు సంబంధించిన అంశం కాదు. జనసేన ఓపిక, వాళ్ళ మిత్రపక్షాల మధ్య ఐక్యత. కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా మాట్లాడతాయి, వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. జనసేన అంటే ప్రతిపక్షం రెచ్చగొడతా ఉంది. రెచ్చగొట్టాలి బాధ్యత అంటాను నేను. రెచ్చగొట్టిన పదం ఆడకూడదు, బాధ్యత కదా. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 1 year అనిపోతే సెటైర్లు చేయకుండా ఎట్టుంటారు బ్రహ్మనాయుడు గారు? అప్పుడు వాళ్ళు ఏమంటారు, కూటమిలో ఇది మా కూటమికి చెందినటువంటి అంశం, మా కూటమి పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం, మాకు నచ్చినట్టుగా మేము వెళ్తాము, మీకేం అవసరం అంటారు. అదే చెప్పండి జనానికి, మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం, మంత్రి పదవి ఇస్తాను, మళ్ళీ ఇవ్వము, అదే చెప్పండి. వాళ్ళు ఇది జనసేన అవమానిస్తాను వాళ్ళు చెప్తారు. దేన్ని నమ్ముతారు? ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తాం మా ఇష్టం అండి, మేము రిలీజ్ చేస్తాం, మేము చెప్తాం, తర్వాత మా బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాం అని మీరు చెప్పండి. ఇది జనసేనను అవమానిస్తున్నారు. ఎందుకు అవమానిస్తున్నారంటే 15 ఏళ్ల పాటు కాళీబాండ్ మీద రాయి చేశారు కదా. 15 ఏళ్ల పాటు మేము చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసిన తర్వాత వాళ్ళు ఎట్లే ఉంటారంటే వీళ్ళు అట్టే సెటైర్లు వేస్తారు. దేన్ని నమ్ముతారు? జనసేన అభిమానించే వాళ్ళు. వైసీపీని నమ్మకపోయినా బాధ అయితే ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు అనేది ఇక్కడ పార్టీ కాదు. అనౌన్స్ చేసి 1 year అయిపోయినా ఇవ్వకపోగా, అపవిత్ర ఎమ్మెల్సీ కూడా 6 నెలలు అయిపోయింది. కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇవ్వకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం గౌరవం ఉంది మనకు? ఒకవైపు ఇది జరుగుతా ఉంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో 15 ఏళ్ళ పాటు చంద్రబాబు గారు ఉండాలి అంటున్నాడంటే కొంచెం ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించాల్సి జనసేన వాళ్ళ నుంచి అయితే మాకు లేదని జనసేన అనుకో, మనకు పోయింది లేదు, మాకేం లేదండి, మాకు లేని బాధ మీకెందుకు అని అన్నారు అనుకోండి, మీకు నాకు ఎవరికేం పోయిందే లేదు. కానీ అది ఐక్యతను వాళ్ళకి నష్టం వస్తుంది, అది ఫ్యూచర్ లో తెలుస్తుంది. దీని పరిచయం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు విడిపోయేంత వరకు కమ్మగానే మాట్లాడుకుంటుంటారు. విడిపోయిన తర్వాత ఇవన్నీ చెప్తారు, ఎందుకు విడిపోయినారో అంటే. ఇప్పుడు విడిపోయే పరిస్థితి కనపట్లేదు కానీ వాళ్ళు ఐక్యంగానే ఉంటారు అనేక కారణాలు ఇచ్చా. బట్ ఇది వాళ్ళకి అంత అంటే ఇంకొక అంశం కూడా పురుషోత్తం రెడ్డి గారు, మంత్రివర్గంలో ఇప్పుడు ఒక బెర్త్ ఖాళీగా ఉంది కదా రాష్ట్రంలో. ఇంకా నేను అదే చెప్తున్నా, 15% ఉండొచ్చు. 7.5 కాలం పూర్తయింది. సరే, ఎవరికో ఒకరికి, తెలుగుదేశం వాళ్ళకో, బీజేపీ వాళ్ళకో, జనసేన వాళ్ళకో, ఎవరికో ఒకరికి ఆ బెర్త్ను కూడా ఖాళీ లేకుండా చేస్తే, సో ఎవరికో ఒకరిని సంతృప్తి చేసినట్టు ఎందుకు ఇంత లేట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మనం అనుకోవాలి. అంటే మంత్రివర్గంలో ఖాళీ పెట్టుకోవడం వ్యూహం. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఫిలప్ చేసేస్తే ఇంకా మనకు 2 ఏళ్ళు రాదు అని అసంతృప్తి వచ్చే వాళ్ళకి ఇంకోటి ఉంది కదా, రేపు ఫిలప్ చేస్తారు, ఎల్లుండి ఫిలప్ చేస్తారు. ఎప్పుడు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు తేనె తుట్టెకి తేనె చూపించి అదిగో మీకు ఇస్తాము, ఇవ్వబోతున్నామని చెప్పేసి కొంతమంది కీలక నేతలు, ఇప్పుడు పిఠాపురం వర్మ గారికి కూడా ఏదో హామీ ఇచ్చారు ఆ రోజు. అంటే ఆయనకి మంత్రి అని చెప్పలేదు కానీ ఎమ్మెల్సీ అన్నారు, ఇంకా గొప్పగా తీసుకుంటామని. తర్వాత వంగవీటి రాధా గారికి హామీ ఉంది. అదేవిధంగా దేవినేని ఉమా గారికి కూడా ఏదో హామీ ఉన్నట్లుంది. అదేవిధంగా ఇప్పుడు నాగబాబు గారికి అయితే ఏకంగా లెటర్ ఇచ్చారు. సో ఇలాగా మనం ఇంకా డెప్త్కి వెళ్తే ఖచ్చితంగా 10 మంది ఉంటారు ఈ స్థాయి నాయకులు. అంటే వీళ్ళ ప్రభావం
కొన్ని నియోజకవర్గాల మీద కొన్ని జిల్లాల మీద పడుతుంది. సో వీళ్ళందరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళు వాళ్ళ వర్గాలు వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారనే ఉద్దేశంతో ఒక వ్యూహం ప్రకారం ఎక్కడ కూడా గొడవలు జరగకూడదు, అసంతృప్తి చెలరేయకూడదు కూటమిని అని చెప్పేసి చంద్రబాబు గారి రాజకీయ చాణక్యతోటి అలా నెట్టుకొస్తారని అనుకుందామా? అంటే ఈ విషయంలో మాత్రం అది చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తికి చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తికి లేరు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పిన దానికి విమర్శలకు గురవుతున్నారు. ఆయనకి ఇస్తానని చెప్పేసి ఆ ప్లేస్ ఇంకొకరికి ఇస్తే అది రచ్చ అవుతుంది. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ నాగబాబు గారికి అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొకరికి ఇవ్వలేరు, అది సాధ్యం కూడా కాదు. ఇస్తే ఆయనకి ఇవ్వలేతే ఖాళీ పెట్టుకోవాలి, అదే చేస్తారు. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రెండో మూడో ఖాళీ పెట్టి ఇదిగో మంత్రివర్గ విస్తరణ అనే ఒక ఆశ అయితే చూపిస్తూ ఉంటారు. అది మొదటి నుంచి చంద్రబాబు గారికి ఉన్న స్టైల్. అయితే ఇది మాత్రం అది కాదు. ఎందుకంటే ఆశావాహులందరూ కూడా అధిష్టానాల చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా అభద్రత చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చంద్రబాబు గారు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒప్పుకోడు. కాంట్రాక్ట్ సిస్టమ్ కోరుకునే వ్యక్తులు చంద్రబాబు. ఎందుకంటే కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు పోతుంది భయం ఉంటే కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చేస్తారని అది మొదటి నుంచి సిస్టమ్. ఉద్యోగస్తులతో పాటు పార్టీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటి సిస్టమ్ ఏమైనా పాటిస్తే పాటించవచ్చు. కానీ ఒక దశ దాటితే అది బూమ్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది. అయితే 1 year లో ఎప్పుడైనా సరే మంత్రివర్గ విస్తరణ చేయక తప్పదు. ఎలక్షన్ మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది. అప్పుడు నాగబాబు గారి విషయం అంతవరకు ఆపినారంటే మాత్రం ఒక రకంగా జనసేనకి ఒక రకమైనటువంటి వాళ్ళు ఓపికని నమస్కారం పెట్టాల్సిందే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీరు బలంగా ఒక అనలిస్ట్ గా మీరు నమ్ముతున్నారు? 100% మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అది 6 నెలల సంవత్సరం తెలియదు కానీ ఎన్నికల మంత్రివర్గ విస్తరణ మస్ట్ అండ్ షుడ్ ఇస్తుంది. ఖచ్చితంగా దాంట్లో సీనియర్లకు టాప్ ప్రయారిటీ ఇస్తారు. అంటే జగన్ గారు చేసినట్టు 2.5 సంవత్సరం కొంతమందికి, 2.5 సంవత్సరం మరి కొంతమందికి, ఆ విధంగానా? 2.5 సంవత్సరాలను కానీ 3 ఏళ్ళు మా జిల్లాలో కూడా సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డికి మంత్రివర్గంలో ఎలక్షన్ మంత్రివర్గాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సీనియర్లు చాలా మంది లేరు. అంత రాయలసీమలో ఒక పయ్యావుల కేశవ్ గారు మినహాయించి మీతో అందరూ జూనియర్లు. రేపు ఎన్నికలు ఎదుర్కొనేటప్పుడు ప్రతి జిల్లాలో సీనియర్లకు అవకాశం ఇవ్వచ్చు. ఇప్పుడు మా నెల్లూరు జిల్లా చంద్రమోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి, బొత్సయ్య చౌదరి గారు, ఇట్లాంటి ఎవరైతే ఎలక్షన్ ఎదుర్కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కూడా జూనియర్లకు ఇచ్చారు. కాబట్టి ఎన్నికలు ఖచ్చితంగా నేను నమ్ముతున్నా 6 నెలల సంవత్సరం తెలియదు కానీ కంప్లీట్ మంత్రివర్గ విస్తరణ అంటే అంతా తీసేస్తారని కానీ అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశంలో ఉంటుంది. బహుశా అప్పుడేమన్నా నాగబాబు గారికి ఆ బెర్తలు ఏమైనా ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను.